దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రియులారా, ఈరోజు మనందరికీ గొప్ప శుభదినం. యేసుక్రీస్తు ప్రభుల వారు 2014 సంవత్సరముల క్రితం మనందరి కొరకు ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించిన రోజు. ప్రియులారా, మనము జన్మించక మునుపే మన గురించి తండ్రి గొప్ప ప్రణాళికలను కలిగి ప్రేమగల తండ్రి మనందరినీ ఎంతోగానో ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుని మనందరి కొరకు అనుగ్రహించారు. ప్రియులారా, తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించుట ద్వారా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ గొప్ప బహుమానం ద్వారా దేవుడే స్వయముగా మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించట ద్వారా ఆయన ప్రేమను మన పట్ల ఈ లోక ప్రకారము వ్యక్తీకరిస్తున్నారు. ప్రియులారా, ఆ బహుమానము ఎవరెవరికంటే ఈ లోకంలో ఏమీ లేని వారికి, ఈ లోకంలో ఆ ప్రభువు కొరకు తమను తాము సిద్ధము చేసుకున్న వారి కొరకు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. శుభవార్తతో పరిగెత్తుకొని వచ్చే ఆ వార్తావహుని పాదములు ఎంత సుందరమైనవి కదా. ఆ శుభవార్త ఏంటంటే, ఎవరెవరైతే పాపములతో శాపములతో మ్రగ్గుతూ ఉన్నారో వారికి ఒక రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన శాశ్వతుడైన జనకుడు. ప్రియులారా, ఒక తండ్రి ఎంతగా తనను తాను కోల్పోయి తన బిడ్డల కొరకు అన్నీ సమకూర్చాలని తన జీవిత పర్యంతము తను శ్రమ పడుతూ ఉంటాడో, మన పరలోకపు తండ్రి, మన శాశ్వతుడైన జనకుడు తన ఏకైక కుమారుని మనందరి కొరకు అనుగ్రహించడం ద్వారా ప్రియులారా, శాశ్వత జనకుడిగా తన ప్రేమను మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన ఆ ప్రేమను మనం అనుభవించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు, మనము బందీలుగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు రక్తం, కల్వరిలో చిందిన రక్తం మన కొరకు వెలను చెల్లించడానికే ఆ ప్రభువు ఒక మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించారని, ఆయన జన్మ ద్వారా మన జీవితాలకు విడుదల కలిగించడానికే ఆ ప్రభువు ఈ లోకంలో జన్మించారని ఆ ప్రభు ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు, ప్రియులారా, ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉన్నప్పుడు అది ఎంతో మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, క్రిస్మస్ అని చెప్పినప్పుడు ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో మార్గాలు మన ముందు తెరవబడి ఉంటాయి. ఏ మార్గం మనకి సరైన దారిలో నడిపిస్తుందో లేదో మనకి తెలియని పరిస్థితుల్లో మార్గము, సత్యము, జీవమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ముందు పెట్టుకొని, ఆ ప్రభువు నా కొరకే జన్మించారు, ఆయన నాకు మంచి సలహాలను ఇచ్చే సలహాదారుడిగా ఆ ప్రభువు నా కొరకే జన్మించారని మన హృదయాలలోనికి వాక్యము ద్వారా ఆ ప్రభు ఇచ్చే సలహాలను మనం స్వీకరించగలిగితే ప్రియులారా, ఏ మార్గంలో మనము వెళ్ళినా కూడా ప్రియులారా, చూడండి, ఆ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రమును చూశారు. ఆ రాజాతి రాజు, యూదుల రాజును చూడాలని ఆశపడుతూ కానుకలను తీసుకుని వాళ్ళైతే నక్షత్రమును చూస్తూ వస్తున్నారు. ఆ నక్షత్రమే వాళ్ళకి మార్గం చూపిస్తూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో వాక్యం పట్టుకొని, ఆ యేసు ప్రభు చూపించిన వాక్యం పట్టుకొని మనం నడుస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఆ వాక్యం నుంచి మనం తెలియకుండానే శత్రువుల మార్గంలోనికి, దుర్గంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రియులారా, వారు నక్షత్రము వారికి కనిపించకుండా వెళ్ళినప్పుడు, హేరోదు గృహంలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రియులారా, బెత్లెహేములో ఆ ప్రభువు జన్మించారన్న సత్యము తెలుసుకున్న తర్వాత మరొకసారి
ఆ నక్షత్రము వారికి కల్పించినప్పుడు తమ యొక్క కానుకలను తీసుకొని ఊరి చివర పశువుల పాకలో నీ కొరకు నా కొరకు జన్మించిన ఆ శిశువును వారు కనుగొన్నప్పుడు వారి హృదయాలు ఎంతో సంతోషించాయి. వారు తీసుకుని వచ్చిన ఆ కానుకలను ప్రభువుకు వాళ్ళు అర్పించారు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా క్రైస్తవులుగానే మనం జీవిస్తూ ఉంటాం, వాక్యంలోనే మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాక్యమును మనం ప్రక్కన పెట్టి ఈ లోక ఆశల్లో పడినప్పుడు ప్రభు మరొకసారి తన యొక్క వాక్యమనే దీపాన్ని మనకు చూపించి సరియైన దారిలోనికి నడిపిస్తారు. కానీ మన దగ్గర నుంచి ప్రభు కోరుకున్న ఒకే ఒక్క కానుక మన విరిగి నలిగిన హృదయము. పశ్చాత్తాపపడిన హృదయాన్ని ప్రభు మనకు అర్పించగలిగితే ప్రతిరోజు మన హృదయంలో ప్రభు జన్మిస్తారు. ప్రతిరోజు క్రిస్మస్ పండుగను మనం జరుపుకోవచ్చు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనం సజీవుల లెక్కలో ఉన్నంత వరకు ప్రతిరోజు ప్రభు మన హృదయంలో జన్మిస్తూ ఉంటారు. నూతన జన్మ అనుభవాన్ని ప్రతిరోజు మనం అనుభవంలోనికి స్వీకరించాలి. ప్రియులారా, అసలు క్రిస్మస్ అంటే మొదటి అక్షరము సి. ఇంగ్లీష్లో మనం చదువుతున్నాం. సి అంటే కాలింగ్. దేవుడికి ఒక కాలింగ్ ఉంది. దేవుడు మనందరికీ ఒక కాలింగ్ ఇచ్చారు. మన కొరకు దేవుడు కూడా తనకొక పిలుపును సిద్ధం చేసుకున్నారు. ప్రియులారా, చూడండి, తన ప్రేమను మన మీద కుమ్మరించడానికి మన ఆది దంపతులను దేవుడు సృజించుకున్నారు. వారిద్దరు కూడా సైతాను శోధనలో పడినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని పిలుపు నుండి ప్రతిరోజు ఆ స్వరం వినడానికి వాళ్ళు ఉవ్విల్లూరుతూ ఉండేవాళ్ళు. ఆ స్వరం వినపడగానే ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు, ఆయనలో ఆనందించేవాళ్ళు. కానీ పాపంలో పడినప్పుడు ఆ పిలుపుకు భయపడి దాగుకున్నారు. ప్రియులారా, ఆ పిలుపును వాళ్ళు భరించలేకపోయారు. ఒక ప్రేమగల తండ్రి పిలుపు అప్పుడు ఒక న్యాయవాదిగా, ఒక తీర్పరి పిలుపులాగా వారికి వినిపించింది. దేవుడు ఆ క్షణములోనే తన బిడ్డలు తన నుంచి దూరం అయిపోవడాన్ని గమనించిన తండ్రి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. తన యొక్క సృష్టి పరమరహస్యాన్ని తిరిగి తన సృష్టిని తనలో ప్రేమలో ఐక్యం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక పిలుపుని సిద్ధం చేశారు. ఆయన పాదముల క్రింద ఏ సైతానైతే తన యొక్క బిడ్డల నుంచి తలను దూరం చేసిందో, సైతాను తలను చితక తొక్కడానికి తనకు ఉన్న ఆ శక్తిని పిలుపు ద్వారా మనందరికీ అనుగ్రహించారు. అది మన పిలుపు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో సత్య సువార్తను అందరికీ వెల్లడి చేసే పిలుపు మనందరికీ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు అని చెప్పడమే గొప్ప సత్య సువార్త. ఆ పిలుపు ఎప్పటికీ కూడా మన నుండి తీసివేయబడదు. మన పిలుపు మార్చబడదు. రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రతిరోజు మన పిలుపు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా నీ కొరకు నా కొరకు జన్మించారని చెప్పడమే, మన జీవితం ద్వారా ఇతరులకు చూపించడమే. మరి ఆ పిలుపులో ప్రతిరోజు మనం ఉంటున్నామా? క్రీస్తు ప్రభువు సిలువలో తన యొక్క రక్తాన్ని చింది తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో నా పిలుపును నేను సార్థకం చేసుకున్నానని సిలువ వైపు చూసిన ప్రతి క్షణము ఆయన జన్మ సార్థకతను మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రిస్మస్లో 2వ అక్షరం హెచ్, హోలీ స్పిరిట్ గాడ్. ఆదిలో సృష్టి అంతా శూన్యంగా, క్రమం లేకుండా అంధకారంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టలేదు. నీ పరిస్థితి, నా పరిస్థితి, నీ కుటుంబం, నా కుటుంబం, అలాంటి పరిస్థితులలో క్రమం లేకుండా అంధకారంలో శూన్యంగా ఏమి చేయాలో ఎలా చేయాలని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టవచ్చు. కానీ మన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టరు. మనతో ఒక స్నేహితుడిగా, ఒక బోధకుడిగా, ఒక తండ్రిగా మనతో ఉండి ఇది దారి, దీనిలో నడవమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనస్సాక్షి ద్వారా మనలో తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు.
ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడానికి కన్య అయిన మరియను ఎన్నుకొని అదే పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా యేసుక్రీస్తుల ప్రభుల వారు మరియ తల్లి గర్భంలో ఆయన జన్మించారు. ఆ వాక్యము మన హృదయంలో మనము గర్భం ధరించినప్పుడు మన జీవితమే యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక సాక్ష్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, ఆర్ స్టాండ్స్ ఫర్ రిడెంప్షన్. ఆ క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిందే మన పాపములకు ఆయన విముక్తిని చేయడానికి, బంధాలలో ఉన్న వాళ్ళని బందీలను విడిపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పాపము నుండి విముక్తులను చేయడానికి, సైతాన్ నుంచి విడుదలను చేయడానికి బంధ విముక్తుడిగా ఈ లోకంలో జన్మించారు. ఆయనకి ఇమ్మెనెంట్గా ఆయనలో ఉన్న ఆ ప్రేమ, దయ, జాలి, కరుణ, గొప్ప గొప్ప గుణ లక్షణాలన్నీ కూడా ఎప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేం ప్రియులారా. అంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎస్ స్టాండ్స్ ఫర్ సిన్సియారిటీ అండ్ షూర్నెస్. ఆయన యేసుక్రీస్తు నామంలో అన్ని వాగ్దానములు కూడా ఆమెన్ అని అనబడతాయి. ఏ పరిస్థితిలో, ఏ బాధలో, వేదనలో ఉన్నా కూడా వాక్యాన్ని మనం తెలుసుకొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అన్నప్పుడు ఆ యేసు అనే పేరు తండ్రి వినగానే ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తారు. ఎందుకంటే తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన తరపున న్యాయవాదిగా మన కోసం ప్రార్థన చేస్తున్న విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన ఉన్నవారు ప్రియులారా. అందుకని ప్రతి క్షణము టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. ఆ ప్రభుకి మనము కృతజ్ఞతలను తెలుపుతూ ఉండాలి. తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 18-16 వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు కృతజ్ఞత కలిగిన హృదయాలను మనం కలిగి ఉండాలని ప్రభు మనల్ నుంచి కోరుకున్న కోరిక అదొక్కటే వరము ప్రభు మనల్ నుంచి కోరుకుంటున్నారు. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత నిండిన హృదయాలను మనం కలిగి ఉండాలని ప్రతి పరిస్థితిలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, బాధ అయినా, సంతోషమైన, దుఃఖమైన అన్ని పరిస్థితులలో స్తుతులతో, కీర్తనలతో, కృతజ్ఞత హృదయముతో ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రవేశిస్తే యెషయా గ్రంథంలో ప్రభు మనకి చెప్పినట్లుగా ఏ అగ్ని మనల్ని కాల్చలేదు. ఏ జలముల గుండా మనము నడిచినా కూడా ఆ జలములలో మనము మునిగిపోలేము. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది ప్రియులారా. ఎం స్టాండ్స్ ఫర్ మర్రీనెస్. అంత సంతోషంగా, అంత ఆనందంగా ప్రభువులో మనం ఆనందించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చూడండి, మరియ తల్లికి గబ్రియేలు దూత వచ్చి పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా నువ్వు తల్లిగా మారబోతున్నావని చెప్పినప్పుడు ఆమెలో ఉన్న ఆ యొక్క సందేహాలను నివృత్తి చేసిన తర్వాత తన యొక్క కజిన్ ఎలిజబెత్ అమ్మ కూడా వృద్ధాప్యంలో ఆమె గర్భధారణ కలిగింది అని చెప్పినప్పుడు ఎంతో ఆనందం. ప్రభువునకు అసాధ్యమైనది లేదు. ఆ ప్రభువు తగ్గిన సమయంలో అందరి కొరకు బహుమానములను సిద్ధం చేసి పెట్టారు అనే ఆనందంలో ప్రియులారా చూడండి, తన యొక్క కజిన్ అయిన ఎలిజబెత్ అమ్మ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు వారి ఇద్దరి గర్భంలో ఉన్న శిశువులు కూడా అభిషేకంతో, ఆనందంతో గంతులు వేస్తున్నారు. ప్రియులారా, ఏ స్టాండ్స్ ఫర్ అబండెంట్ బ్లెస్సింగ్స్. ప్రభువులో ఎవరెవరు ఉంటారో వారిలో అంత సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు, కష్టాలు, శోధనలు ఉంటాయి. కానీ తండ్రి చిత్తంలో వాటిని మనం స్వీకరించినప్పుడు వాటిని అనుభవించడంలో కూడా అంత సంతృప్తి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రక్షణ సువార్తను బోధిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని నిందించలేదు ప్రియులారా. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించిన ఆ శ్రమలలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా నేను అనుభవిస్తాను, సంతృప్తిగా నేను దాన్ని స్వీకరిస్తాను. ప్రియులారా, ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు ఎంత సంతృప్తి, అబండెంట్ బ్లెస్సింగ్స్ మనము స్వీకరించవచ్చు. మన జీవితము దేవునిలో షూర్గా ఉందంటే, మన జీవితము నిజంగా దేవుని నామానికి మహిమకరంగా ఉందంటే ప్రతిరోజు
యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమైన ప్రభువు మన హృదయంలో జన్మించాలి. ఏ రోజు ప్రభు మన హృదయంలో జన్మించలేదో, అంటే ఏ రోజు వాక్యాన్ని మనం ధ్యానించలేదో, ఏ రోజు వాక్యానికి మనం విధేయించలేదో, ఏ రోజు వాక్యానికి మనల్ని మనము సమర్పించుకోలేదో, అంటే వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు నూతన జన్మ అనుభవాన్ని మనము కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఆ రోజు మనలో జన్మించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికిని మనం గమనించలేకపోతాం. అప్పుడు ఈ లోకంలో ఉన్న అంధకారం అనే చీకటి మనల్ని అలుముకొని ఉన్నప్పుడు మరొకసారి పాప మన్నింపును మనం అడిగి ప్రభు వైపు మనము కన్నులెత్తి చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో, ధరణి అంత చీకట్లు ఆవరించి ఉన్నా, భూమి అంత తమస్సు కప్పి ఉన్నా, ఆ ప్రభువు వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. యేసుక్రీస్తు నామంలో ఈరోజు మనందరి మీద కూడా ఆ క్రిస్మస్ అనే యొక్క ఆ అభిషేకము, ఆశీర్వాదము మనందరి మీద, ఆ తేజస్సు, తమస్సు మనందరి మీద ప్రకాశించునుగాక. ఆ ప్రభు యొక్క వెలుగులో మన హృదయాలు ప్రజ్వరిల్లునుగాక. ఈ కృప కొరకు మనం అందరం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీవు దేవుడవైనప్పటికీ కూడా ప్రభువా, మానవుల యొక్క పరిస్థితులను నీవు అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి ఈ లోకంలో ఒక శిశువుగా మా కొరకు జన్మించావు ప్రభువా, నీకు స్తోత్రం. అందుకని హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను మానవుడిగా అన్ని విధాలుగా మానవుల యొక్క పరిస్థితులను అనుభవించి శోధింపబడినప్పటికీ పాపము చేయని వ్యక్తి, నిరపరాధిగా ఉన్న వ్యక్తి, మా పాపముల కొరకు నిష్కలంకమైన నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ప్రభువా మీరు పెట్టిన వెలను బట్టి మీకు కోట్లాది స్తోత్రం. ఈ క్షణంలో తండ్రి కుడి ప్రక్కన మా కొరకు న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా కూర్చొని మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రం. అయ్యా, మా హృదయాలలో ఉన్న ఆ లోతులను నింపండి ప్రభువా, ఆ పర్వతములను చదును చేయండి. మా హృదయాలలో ప్రతి క్షణము మీరు జన్మించాలి. క్రీస్తు జయంతి ప్రతిరోజు మేము అనుభవించాలి. నూతన జన్మ అనుభవములో ప్రతిరోజు మేము ఉండాలి. రక్షణ సువార్త సందేశము నాదములుగా మా జీవితంలో ప్రతిరోజు మా హృదయాల నుండి, మా నోటి నుండి స్వరములు బయటికి రావాలి ప్రభువా. ప్రతిరోజు మా జీవితము ఒక క్రిస్మస్ నాయనా, మేము అటువంటి గొప్ప పండుగను జరుపుకున్న రోజుగా ప్రతిరోజు మా జీవితంలో ఉండాలి. అటువంటి నూతన అభిషేకం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనందరితో ఉన్నాడు.